ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా? అది కూడా తెలుగు తెలిసిన వాళ్ళకి, తెలుగు పీపుల్స్ కి ఒక మంచి జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూసినట్టయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏం స్కిల్స్ ఉండాలి, ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ హైప్ అండ్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అవుతాడు జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు టెస్ట్ లోకలైజేషన్ ఎక్స్పర్ట్ ఫ్రీలాన్సర్ గాయస్. ఓకేనా? దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలో ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఉన్న ఎడ్యుకేషన్ కంటెంట్ మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ అలాగే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం దీనిలో వర్క్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా ట్రాన్స్లేట్ కాకుండా స్టూడెంట్కి ఈజీగా అర్థమయ్యేలా రీరైట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ మ్యాథ్స్ అలాగే సైన్స్ టాపిక్ పైన ఈ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మెయిన్ వర్క్ చూసినట్లయితే అండర్స్టాండింగ్, ఎక్స్ప్లెనేషన్ అలాగే రీరైటింగ్ వర్క్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి స్పెసిఫిక్గా డిగ్రీ కంపల్సరీ అని ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు, కానీ స్కిల్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక తెలుగు ఫ్లూయెన్స్గా రీడింగ్, రైటింగ్ అలాగే స్పీకింగ్ తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అర్థం చేసుకొని ట్రాన్స్లేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్ బేసిక్ నాలెడ్జ్ అయితే క్లాస్ ఇంటర్మీడియట్ పైన అయితే అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి ఏం స్కిల్స్ ఉండాలని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. కంటెంట్ని సింపుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలడం, డీటెయిల్గా మీరు చెక్ చేయడం అంటే మీరు క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేయడం, ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే ఈ జాబ్కి మీరు ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి రెస్పాన్సిబిలిటీ అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ నుండి మీరు తెలుగు లోకలైజేషన్ చేయగలగాలి. అలాగే ఎగ్జిటింగ్ కంటెంట్ మీరు రివ్యూ అలాగే ఎడిటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఆధారంగా మీరు ఇంప్రూవ్ కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంటి నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అవుతూ ఉంటుంది. ఫ్రీలాన్స్ పేమెంట్ అయితే ప్రాజెక్ట్ బేస్డ్ పైన అవుతూ ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీకు రెజ్యూమ్ అయితే అవసరం అవుతూ ఉంటుంది. టాస్క్ కంప్లీట్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలా టాస్క్ కంప్లీట్ చేయాలని కూడా మీకు ఎగ్జాంపుల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోకి ఎలా అప్లై చేయాలన్నా ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుందో ఈ అప్లై మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అలాగే కంట్రీ, ఫోన్ నెంబర్ అలాగే లొకేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇక్కడ ఏదైతే రెజ్యూమ్ అని కనిపిస్తుందో ఇక్కడ మీకు అటాచ్ కనిపిస్తుంది. అటాచ్ మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇక్కడ కవర్ లెటర్ కనిపిస్తుంది. కవర్ లెటర్ అంటే మీకు చాలా మెంబర్స్కి డౌట్ ఉండొచ్చు. మీకు ఏం కవర్ లెటర్ ఇవ్వాలని తెలియకపోతే కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఏం కవర్ లెటర్ ఇవ్వాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికన్నా మీకు మీరే ఇవ్వాలనుకుంటే కూడా మీ గురించి మీ కొన్ని లైన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలా ఇవ్వాలనో ఏమి ఇవ్వాలో తెలియకపోతే కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ కవర్ లెటర్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అలాగే వెబ్సైట్ కనిపిస్తుంది. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అటాచ్ అలాగే డ్రాప్ బాక్స్ అలాగే గూగుల్ డ్రైవ్ కనిపిస్తుంది. కింద అయితే మీకు ఒక లింక్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అవుతూ ఉంటుంది గాయస్. ఆ కొన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే తెలుగులోకి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీకు ఏదైతే క్వశ్చన్ కనిపిస్తుందో ఈ క్వశ్చన్ మీరు కాపీ పేస్ట్ చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్లో అయితే మీరు పేస్ట్ చేసి తర్వాత దాని కిందనే మీరు ఆన్సర్ అయితే తెలుగులో అయితే ఇవ్వాల్సి ఉంటుంది గాయస్. ఓకేనా? అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని క్వశ్చన్స్ సేమ్ వర్డ్లో కాపీ చేసుకొని దాని కింద అయితే తెలుగులో కరెక్ట్గా ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గాయస్. మీకు ఏదైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు పీడిఎఫ్ అలాగే డాక్యుమెంట్లో అలాగే టెక్స్ట్ రూపంలో అలాగే ఆర్టీఎఫ్ రూపంలో మీరు అయితే ఫైల్ని సేవ్ చేసుకొని అటాచ్ మీద క్లిక్ చేసి ఫైల్ని అయితే అప్డేట్ చేయండి గాయస్. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్ to 20 days అయితే టైం పడుతుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని టెస్ట్లు అయితే ఉంటుంది గాయస్. ఆ టెస్ట్లో కనుక మీరు పాస్ అవుతే మీకు అయితే ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.